హలో ఆదిత్య. హాయ్ కుమార్, సరైన సమయానికి వచ్చావు. కూర్చో కూర్చో. నా ప్లేట్లో వడ్డించు. ఎవరు కావాలి మీకు? ఇది కృష్ణకాంత్ గారి ఇల్లే కదా? కాదు, చంద్రకాంత్ గారి ఇల్లు. హౌస్ నంబర్ 40, స్ట్రీట్ నంబర్ 2, జవహర్ నగర్. ఈ అడ్రస్ ఇదే కదా? అవును. మరి కృష్ణకాంత్ గారి కాదంటారేంటండి? ఈ ఇల్లు నా బ్యాంక్ లో షూరిటీ పెట్టారు. మీరేం మాట్లాడుతున్నారు? అలా ఎందుకు జరుగుతుంది? ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు కదా. మీరెంత ఆలోచించినా ఈ సమస్యకి పరిష్కారం మాత్రం దొరకదండి. ఒకే ఒక దారి మాత్రం ఉంది. ఏంటది? అంజలి ప్రవర్తన గురించి మొత్తం పోసుకొచ్చినట్లు మన అబ్బాయికి చెప్పేయడమే. చెప్తే ఇంకేముంది, వాడే ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాడు కదా. అంటే అంజలి గురించి చెడుగా చెప్పాలా? కొత్తగా చెప్పేదేముంది? మొన్న మీరేం చూసారో అదే వాడితో చెప్పండి. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అలా అని ఊరుకుంటే మన అబ్బాయి జీవితాన్ని మనమే మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఈ మాట గుర్తు పెట్టుకోండి. వరలక్ష్మి, అంజలి ఆ రోజు కుమార్తో అలా ఎందుకు ప్రవర్తించిందో నిజానిజాలు మనకెవరికీ తెలియదు. ఇంకా తెలిసేదేంటి? పరాయి మగాన్ని కాలర్ పట్టుకునేంత అఘాత్యానికి దిగిందంటే వాళ్ల మధ్య ఏం గొడవలున్నాయో. కుమారు నిన్నగాక మన పరిచయం అయ్యాడు. అతని గురించి మనకే పూర్తిగా తెలియదు. అలాంటిది అంజలికి అతని గురించి ఏం తెలుస్తుంది? దాని టకులు మీకేం తెలుసండి? మగాడు కనపడితే చాలు ఆబగా చూస్తుంది. ఎలాగైనా వాడితో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తుంది. అలాంటిది కుమార్తో పరిచయం చనువు అంత త్వరగా పెరగడంలో ఆశ్చర్యం ఏముందండి? చిచి, అంజలి గురించి అలా మాట్లాడకు. అవునులేండి, ఆ మహాతల్లి మీకు నెత్తి మీద దేవతే. దాన్ని ఏమీ అన్నెవరు. మీరు నమ్మండి మానండి, అదా కుమార్తో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేయడం నా కళతో నేను చాలా సార్లు చూశాను. అవునా? అవునండి, నా మాట నమ్మండి. అందుకే తక్షణం వెళ్ళి అంజలి గురించి అబ్బాయికి చెప్పేయండి. లేదు, నేను అలా చెప్పలేను. వాడికి మనశ్శాంతిని దూరం చేయలేను. అంజలి జీవితం నాశనం చేయలేను. వద్దు నాన్నా, అంజలి జీవితం పాడు చేయొద్దు. దాని గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోండి. అలాగే అబ్బాయిని ఆ తప్పుడు కోడలతో అబద్ధపు సంసారం చేయనివ్వండి. మీకే ఈ ఇంట్లో ఉండేది మేము. ఆ బాధ మాకు తెలుస్తుంది. అలాంటి ఆడదాని మొహం చూస్తూ రోజంతా గడపాలి కదా. అమ్మాయి, ఈయంతో పెట్టుకుంటే జరగాల్సిన అనర్థాలని జరిగిపోతూనే ఉంటాయి. పద, మనమే ఏదో ఒకటి చేద్దాం. ఆగవే, ఎక్కడికి? అబ్బాయికి నిజం చెప్పడానికి. వద్దే, తొందరపడకు. తొందరంటారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతాను. వరలక్ష్మి, మూర్ఖంగా మాట్లాడకు. ఇదేం చిన్న విషయం కాదు. ఓ కాపురానికి సంబంధించిన సమస్య. అది కాదు నాన్నా. నువ్వేం మాట్లాడకు. ఈ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు ఎవ్వరూ నోరు మెదపడానికి వీల్లేదు. అలా కాదని చెప్పారంటే నా కోపాన్ని చూస్తారు. జాగ్రత్త. హలో, ఈ రోజుకి కూరగాయలు తరగటం పూర్తవుతుందా? అవుతుందండి. కంగారు పెట్టకుండ్రా. ఆ హడావిడిలో చేయి కోసుకున్నా కోసుకోగలదు. అది కాదమ్మా, ఆకలి దంచేస్తోంది. ఏదైనా సెలవు రోజున మీకు ఇట్టే దొరికిపోతాను. ఇదిగో ఇలాగా. అమ్మా ఆకలి. అబ్బా, ఏంటండి మీరు చిన్నపిల్లలాగా? మీకోసం నేను కష్టపడి సాంబార్కి ప్రిపేర్ చేస్తుంటే మధ్యలో మీ గొడవేంటి? అంతే తల్లి, అంతే. నా ఆకలి కేకలు నీకు గొడవ గోళలాగా వినపడుతున్నాయి. అమ్మాయి, వాడి మాటలకేం గాని నువ్వు వంట పని ఏదో చూడు. అలాగే. చూడు చూడు. అబ్బాయ్, ఏమిటి ఈ మధ్య అంజలి మన ఇంటికి రావడం లేదు? ఆదిత్య గారు ఈ మధ్యనే క్యాంప్ నుంచి వచ్చారంటమ్మా. అందుకే తను బిజీగా ఉండి రాలేకపోతుందేమో. పోన్లే బాబు, అంజలి కాపురం ఎప్పటికైనా బాగుపడితే అంతే చాలు. అంజలి జీవితం బాగుపడాలన్నా
దానికి మనశ్శాంతి దక్కాలన్నా ముందు ఆ కుమార్ అనే పేడ వదిలిపోవాలి. అవును, అంజలికి వాడు శనిలా దాపురించాడు. కీర్తన, ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలి. అదే నేను ఆలోచిస్తున్నానండి. కుమార్ విషయం ఆదిత్య గారికి చెప్పేద్దామంటే అంజలి ఒప్పుకోవటం లేదు. అంజలి చెప్పకపోతే మనమైనా చెప్పేద్దామమ్మా. లేకపోతే ఆ తర్వాత కష్టం అంజలికే కదా. అవును కీర్తన, అంజలి ఇప్పుడు ప్రమాదం అంచుల్లో ఉంది. కుమార్ అనే అడ్డు ఆమెకు తక్షణమే తొలగిపోవాలి. లేదంటే అంజలి ఇంకా ఊబిలోకి కూరుకుపోతుంది. అని ఏం చేయాలో, ఈ సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలో తెలియటం లేదండి. అందుకే సమయం చూసి ఈ విషయాన్ని ఆదిత్యకు తెలిసేలా చెప్పాలి. ఆదిత్య గారు నమ్ముతారంటారా? ఎందుకు నమ్మరు? ఎందుకంటే ఆ కుమార్ మనకన్నా చాలా తెలివైనవాడు. అందుకే ఆదిత్య గారిని మనకన్నా ముందే తన గురించి చాలా చాలా నమ్మించాడు. ఇప్పుడు మనం ఆ నమ్మకాన్ని తొలగించి ఆదిత్య గారి కంటికి అంటి పెట్టుకునున్న పొరలను తొలగించి ఆ కుమార్ నిజస్వరూపాన్ని నిరూపించడం అనేది అంత తేలికైన పనేం కాదు. కీర్తన చెబుతున్న మాట నిజమేరా. ఆ దుర్మార్గుడిని పట్టుకోవడం కష్టమే. అంతేకాదండి, ఆ ఇంట్లో కుమార్ ఒక్కడే కాదు, తనకింకా శత్రువులు మిగిలే ఉన్నారు. వాళ్ళ అత్తగారు, ఆడపడుచు. మనం ఈ విషయంలో వాళ్ళని కూడా నెగ్గుకు రావాలి. అందుకేగా ఈ ఆలోచన. ఆ కుమార్ని ఎలాగైనా సాక్ష్యాధారాలతో పట్టుకుని ఆదిత్య గారి ముందుంచాలి. వాడితో పెట్టుకుంటే ప్రమాదం కదరా. అమ్మా, నాకేం భయం లేదు బాబు, నాదే ఉంది. నేను జీవితంలో చివరి అంశంలో ఉన్నదాన్ని. ఏమైనా పర్వాలేదు. కానీ మీరున్నారే, ముందు ముందు ఎంతో చూడవలసిన వారు. మీకేదైనా అయితే అత్తమ్మా, మా గురించి మీరేం కంగారు పడకండి. వాడు మమ్మల్ని ఏం చేయలేడు. ఒకవేళ ఆయన చేసినా లెక్క చేసేది లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? చూద్దాం, ఏం జరుగుతుందో అదే చూద్దాం. అంజలి, ఏంటండి? నేనేమైనా తప్పు చేశానా? లేదే. పోనీ నువ్వేమైనా తప్పు చేసావా? కాదు, చెప్పు. నేనా? నేనేం తప్పు చేశాను? మరెందుకలా మొహం సీరియస్ గా పెట్టుకుని వడ్డిస్తావు? ఓ అదా, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే. అయ్యో, తలనొప్పా? డాక్టర్ని పిలవనా? అక్కర్లేదండి, మీరే హడావిడి చేయకండి. మరి తలనొప్పి అన్నావు? అదేమైనా పెద్ద జబ్బా? తలనొప్పే కదా. ఏదైనా మందు వేసుకుని పడుకుంటే అదే తగ్గిపోతుంది. అంతేనటవా? ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు ఆరోగ్యం సరిగ్గా చూసుకోవట్లేదు. మీరు నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేను నీరసంగా లేను. మీరు ఈ మాట నా దగ్గర అన్నారు, అత్తయ్య గారి దగ్గర అనకండి, బాగుండదు. సర్లే, మా అమ్మ వాళ్ళ దగ్గర అన్నా ఒకటే అనకపోయినా ఒకటే. వాళ్ళు ఏ రోజు నిన్ను పట్టించుకున్నారు గనక. ఈ విషయంలో మాత్రం నీకు నేను లోటే చేశాను. నిన్ను మా అమ్మకి దగ్గర చేయలేకపోయాను అని మీరనుకుంటున్నారు. కానీ నాకు అలా లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ అమ్మగారు నన్ను అర్థం చేసుకుంటారు. కొన్ని చిక్కుముళ్ళు వాటంతట అవే విడిపోవాలి. అంతవరకు మౌనంగా ఎదురుచూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. అంజలి, నీకు చాలా సహనం. సర్లేండి, భోంచేయండి. అంజలి, ఫోన్ చూడు. అలాగే. ఇదిగోండి. హలో, ఆదిత్య స్పీకింగ్. హలో బావా, నేను సందీప్ని. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ బావా, మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను బాస్. ఎప్పుడొచ్చారు? 2 రోజులైందిలే గాని. ఎలా ఉంది నీ లవ్ స్టోరీ? ఎవరండి? ఓ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఒక్క నిమిషం ఆగు, నీతో మాట్లాడిస్తాను. చెప్పు. అబ్బా బావా, ఎందుకు నాతో ఆడుకుంటారు? ఇప్పుడు అలాగే అంటారు బాబు. రేపు నీ విషయంలో నేను అస్సలు పట్టించుకోలేదని నిందలేస్తావు. బాబాయ్ బావా, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని కలిసి
సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కానీ ఫోన్ ఒకసారి అక్కకిస్తారా? సరే మాట్లాడు. అంజలి, ఆ ఇంపార్టెంట్ పర్సన్తో మాట్లాడు. హలో. ఆ, నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? నీ మొహల్లా ఉన్నాను. నీ ఫోన్ అని బావగారు చెప్పకపోవడం, నువ్వు మరీ పోజ్ కొట్టడం నేను తెలుసుకోవాలనుకున్నావా? అయినా మీ ఇద్దరి కళ్ళకి నేనంత బుర్రలేని మనిషిలా కనబడుతున్నానా? అవును, ఏంటి వేషాలేస్తున్నావు? అబ్బా అక్క, ఆగు, అక్కడే ఆగు. మీ ఇద్దరు కలిసి మీ ఇద్దరి మధ్యలో నన్ను దంచేస్తున్నారు. ఒరేయ్, మాకు నువ్వే కదరా లోకువా. అందుకే సరదాగా జోక్ చేశాం కానీ ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? నా సంగతికి ఏంలే గాని బావగారు వచ్చేసారు కాబట్టి ఇంక నువ్వు హ్యాపీ అన్నమాట. అది చాలు నాకు. అది సరే గాని అమ్మ ఎప్పుడొస్తుంది? త్వరలోనే వచ్చేస్తుందట. నిన్ననే ఫోన్ చేసింది. అబ్బా, అమ్మ ఈరోజు ఫోన్ చేసుంటే మీ బావగారు వచ్చేసిన సంగతి చెప్పుండేవాడివి కదా. సరేలే, చేస్తే చెప్తాను గాని అంతా హ్యాపీనేగా. ఉంటాను. సందీప్ పెట్టేశాడు. వాడికి అంతా తొందరే. లేకపోతే గంటల తరపుడు మాట్లాడతాడా ఫోన్లో? మన క్షేమ సమాచారాలు తెలిసాయి, అది చాలు. అదేలేండి, తీసుకోండి. గజ గజ వణికిపోతుంది పిచ్చిది. పాపం నేనేదో లైఫ్ ఇస్తానని ఆశపడిపోతుంది. లైఫ్ టైంలో ఇంకే మొగాడిని నమ్మకుండా చేస్తాను, కానీ ఇంకా ఆ భయం పోగొట్టాలి. ఎస్, పార్వతి, ఇలారా ఇలారా. నా చిన్నప్పుడు ఆంటీ నాతో మాట చెప్పింది. ఏంటి అని అడగవా? ఏంటి? భయపడే వాళ్ళు ఏది సాధించలేరని. ఇష్టాన్ని దాచుకుంటారు, అణుచుకుంటారు, చంపుకుంటారు, మానసికంగా కృంగిపోతారని చెప్పింది. ఇప్పుడు మీరు చెప్తున్నది నా గురించేనా? అర్థం చేసుకున్నావు, సంతోషం. హాయిగా బయటకు వచ్చావు. మీరు రమ్మంటేనే వచ్చాను. కరెక్టే, నేను పిలిచాను, నువ్వు వచ్చావు. కానీ ఏంటి లాభం? అలా భయపడుతూ మౌనంగా ఉండిపోతే ఎలా పార్వతి? మాట్లాడు, కాస్త నవ్వుతూ కబుర్లు చెప్పొచ్చుగా. నా పరిస్థితి మీకు తెలుసు. నాలాంటి వాళ్ళు ఓ మగాడి పక్కన నడిస్తేనే జనం అదోలా చూస్తారు. పైగా నవ్వుతూ గలగలా మాట్లాడడం అంటే... ముందు నువ్వు దురదృష్టవంతురాలు అనే భావన చెరిపేసుకో. ఇప్పుడు నీ మనసులో చెడాలోచనది ఏం లేదుగా. అదే, నా మీద అభిమానం, ప్రేమ, ఎఫెక్షన్ లాంటి భావనలు ఇంకా నీలో బలపడలేదుగా. ఒకవేళ అదే జరిగితే చుట్టూ ఎవరున్నారనే ఆలోచన నీకు రాదు.